ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇలాగా మరలా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రేమ అంత్యకాలంలో ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ మచ్చరపడదు, డంబంగా ప్రవర్తించదని చెప్పినటువంటి లేఖనాలు క్రైస్తవ సంఘానికి ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ప్రేమ సంఘం నుండి బయటికి వెళ్ళిపోయింది. సంఘంలో ప్రేమ లేదు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎవరికి మనసుకి వచ్చిన విధంగా వారు బతుకుతూ ఉండటంతో ప్రేమ కరువైపోవడంతో చాలామంది సంఘాన్ని విడిచి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. ఇది నా వ్యక్తిగత సంఘ జీవితం అలాగే విశ్వాస జీవితాన్ని బట్టి నేను అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఈ సంఘంలో ప్రేమలు లేకపోతే మనం ఎవరిని కూడా ప్రేమించలేం. ప్రేమ శాశ్వతమైనది, సహిస్తుంది. కానీ ఈరోజు సంఘం నుండి వెళ్ళిపోయినటువంటి వారు దగ్గరికి వెళ్ళి ఆదరించేటువంటిది కానీ ఓదార్చేటువంటి మాటలు కానీ లేవు. వాళ్ళు శపించబడాలి, నశించిపోవాలి, వారికి ఇలా జరగాలి అలా జరగాలనే శాపకారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వారిని మరలా సంఘంలో చేర్చుదాము, వారిని మరలా అంటుగట్టి ఫలించినట్లుగా మార్చుదామని ఎవరికి కూడా లేదు. నేను ఎంతో బాధతో ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. చాలామంది బయటికి చెప్పలేనటువంటి ఉంటున్నారు, కానీ నేను రోజు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో నా జీవితంలో జరిగే మీకు తెలియపరుస్తున్నాను. అలాగే మనం ప్రేమతో జీవించాలి. రక్షణ మారుమనసు పొందిన మనమే ప్రేమ లేకుండా నలుగురికి చెప్పే విధంగా ఉన్న మనం ప్రేమను కనపరచకపోతే పరలోక రాజ్యానికి మనము ఏ విధముగానూ వారసులుగా ఉండం. మనము తోసివేయబడిన వారుగా ఉంటాం. ప్రేమ లేకపోతే వ్యర్థులం. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించాలి. కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్తారు పౌలు గారు. సంఘంలో ఈరోజు ప్రేమ లేకపోవడంతోనే అనేక సంఘాలు పుట్టుకురావడం జరిగాయి. చాలామంది సంఘాన్ని విడిచి వెళ్ళిపోయి అసలు ఏ సంఘానికి కూడా వెళ్లకుండా తమకు నచ్చిన విధంగానే జీవిస్తున్నారు. వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, కానీ దేవుని నామానికి దూరంగా ఉన్నారు. ఎందుకనంటే గాయం కట్టబడట్లేదు, పిండబడట్లేదు, మెత్తం చేయబడట్లేదు, దానికి తగిన వైద్యం లేదు. అందుకనే సంఘంలో ప్రేమ అయితే పూర్తిగా చల్లారిపోయింది. వారికి అలాగే అవ్వాలి, వారు అలాగే జరగాలి, మా మీద తిరుగుబాటు చేశారు, మేము చెప్పినట్టుగా జీవించలేదు అని ఒక విధమైన ధోరణిలోనికి నాయకులు కూడా రావడంతో చాలామంది సంఘాన్ని విడిచెప్తున్నారు. ఇలాగ ఎందుకు జరిగాయి ఏంటి అనేది కూర్చోబెట్టి మాట్లాడాలని సంఘంలో రాయడం జరిగాయి. నాకు అదే అర్థమవుతుంది. రక్షణ మారుమనసు పొంది క్రీస్తు శరీరముగా అవయవాలుగా మార్చబడిన మనం ఎందుకు ప్రేమ లేకుండా జీవిస్తున్నామంటే వ్యక్తిగతమైనటువంటి గర్వం, ధనగర్వం, వ్యక్తిగతమైనటువంటి వారికంటే నేనే ఎక్కువ ప్రార్థన చేస్తా, నేనే గొప్పవాడిగా ఉంటా, వారికన్నా నేనే గొప్పవాడిని అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఉండటంతో చాలామంది యొక్క ప్రేమ చల్లారిపోయింది. మొదట్లో అందరి ఆసక్తితో ఒకే విషయం కోసం ఏక మనసు కలిగి ఒక మార్గంలో గురి వద్దకు పరిగెత్తేవారు కొంతకాలం అయిపోయిన తర్వాత మార్గాలను విడిచి తమకు నచ్చిన మార్గాల్లో ప్రయాణించేవారుగా ఉన్నారు. నాకు ఇది నచ్చలేదు. ఈ క్రైస్తవ సంఘంలో క్రైస్తవుల్లో నాకు నచ్చంది ఇదే. మొదట్లో నేను రక్షణ పొందిన మొదట్లో చాలా ఆసక్తిగా దేవుని దగ్గరకు వచ్చాను. కానీ ఈరోజు ఆ ప్రేమ లేకపోవడంతో నేను చాలా బాధపడుతున్నాను. మనం ప్రేమను కనపరచాలి. మనం దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, సహించాలి. వాడు కీడు చేశాడు కదా అని మనం కూడా కీడు చేస్తే రక్షణ పొందిన మనకి ఏముంది ప్రయోజనం? వారికి మేలు చేయటంలోనే కదా దేవుని ప్రేమను కనపరిచేది. అప్పుడు కదా వారు మారు మనసు పొందేది. ఇలాగ లేకుండా ఎలా పడితే అలా జీవించడం ద్వారా సంఘంలో నూతనంగా ఆత్మలు రాట్లా. చాలామంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతారు? నీవు సరైనటువంటి ప్రేమను కనపరిచి ఆదరించి ఓదార్చి వారిని సన్మార్గంలోనికి మరలా తప్పిపోయిన కుమారులాగా హత్తుకొని వారి కోసం మరలా నూతనంగా వారు ఫలించినట్లుగా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే ఎందుకు వెళ్ళిపోతారు? వెళ్ళరు.
చక్కగా సంఘంలోనే ఉంటారు, చక్కగా దేవుని మార్గంలోనే ఉంటారు. దానికి లెక్క చెప్పాలి. ఎవరైతే నాయకులు ఉన్నారో వారు నీకు అప్పగించబడినటువంటి ఆత్మకి లెక్క చెప్పాలి. తండ్రులు ఒకడే, కాపురులు అనేకులు ఉండొచ్చు, కానీ తండ్రి మారు మనసు రక్షణ ఇచ్చినటువంటి అతను ఆ ఆత్మల విషయమై లెక్క ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం ప్రేమ గురించి కొన్ని చూద్దాము. దేవుడు మనకి తోడైండి నడిపించాలని కోరుకుందాం. చాలామంది ప్రేమ చల్లారిపోయింది. ఈ ప్రేమ లేకపోతే పరలోక రాజ్యం లేదు. ఈ ప్రేమ లేకపోతే మనం దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణంలో మనం జీవించడానికి మనల్ని అర్హులుగా ప్రభువు కోరుకోరు. కాబట్టి మనం దేవుని రాజ్యంలో అర్హులుగా ఉండాలని అంటే ఖచ్చితంగా మనం ప్రేమ కలిగిన వారే జీవించడం చాలా ఉత్తమమైనది. కాబట్టి దేవుడు ప్రేమ కలిగి దేవుని కొరకు జీవించే వారిని కోరుకొని ముందుకు నడిపించిన గాక. దేవుడు మనందరూ తోడై నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ.